డిఏరేహాల్ మండలంలో కళ్యాణ్ గ్రామంలో నిన్న దినాన నవీన్ అని 17 సంవత్సరాల యువకుడు మందు తాగి తీసుకొని ఆత్మహత్యకు పాల్పడడం దాంట్లో నిన్న దినాన చనిపోవడం జరిగింది. రెండు రోజుల కిందట వాళ్ళ నాన్నని మొబైల్ రీఛార్జ్ కోసం డబ్బులు కావాలని అడిగినాడని, దాంతో వాళ్ళ నాన్న ప్రస్తుతానికి డబ్బులు మరో 2 రోజుల తర్వాత ఇస్తానని చెప్పినా కూడా ఆ అబ్బాయి తక్షణమే నాకు డబ్బులు ఇవ్వాలని ఇంట్లో వాళ్ళతో గొడవపడి పొలంలోకి పోయి మందు తాగినాడు. అక్కడ తాగడంతో అదే విషయం వాళ్ళ అక్కలకి వాళ్ళ నాన్నకి తెలియజేయడంతో వెంటనే ఆ అబ్బాయిని రాయదుర్గమ్మ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్సకు బళ్ళారి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని పోయినారు. 2 రోజులు చికిత్స పొందుతూ అతను యువకుడు చనిపోవడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసినాము. వీరి తల్లిదండ్రులకు 3 కూతుర్లు, 1 కొడుకు సంతానము. ఈ అబ్బాయి 5th క్లాస్ వరకు చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పొలం పనులకు సహాయంగా వెళ్ళేవాడు. ఈ అబ్బాయి మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించేవాడని, దాంతో వాళ్ళ తండ్రి గతంలో కూడా మొబైల్ అడిక్ట్ కావద్దని దండించేవాడు. అలాగే ఈ సందర్భంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏమంటే, మొబైల్ ఫోన్లకు పిల్లలు అడిక్ట్ కాకోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని, అలాగే కొంతమంది లోన్ యాప్లు తీసుకుంటూ ఉంటారు పిల్లలు, అలాంటివి కూడా తల్లిదండ్రులు గమనించాలి. ఈ సోషల్ మీడియాలలో ఈ ట్రైన్ కింద కూర్చొని ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, రైల్వే ట్రాక్ దగ్గర అలాంటి రిస్కీ దానిలో కూడా పాల్పడుతుంటారు. అలాంటివి కూడా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.